ఈరోజు కథ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇది నేను సోషల్ మీడియా నుండి తీసుకున్నాను. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కాలే కడుపులకు తెలుస్తుంది అన్నం విలువ. డబ్బు సంపాదిస్తున్నాం, బియ్యం మూటలు తెచ్చి ఇంట్లో పడేస్తున్నాం, కంచం నిండా అన్నం పెట్టుకుని 2 ముద్దలు తిని మిగతాది పారేస్తున్నాం. అదేమంటే మేము సంపాదించామంటారు. సంపాదించినంత తేలిక కాదు అన్నం దొరకడం. రైతు 6 గాలం కష్టపడి చెమటోడ్చి కష్ట నష్టాలు చూసుకోకుండా కన్న బిడ్డలా పంటను సాకితే అహంకారం తలకెక్కిన మనసుతో డబ్బుంటే ఏదైనా వస్తుందని ప్రగల్భాలు పలికేవారికి ఎలా తెలుస్తుంది ఆహారం విలువ? ఒక పల్లెటూరులో ఒక హోటల్ ఉంది. అక్కడికి ఒక సినిమా వాళ్ళు 40 మంది వచ్చారు. అంతమంది ఒకేసారి రావడంతో ఆ హోటల్లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అయిపోతున్నారు. అందరూ హోటల్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో అక్కడికి డైరెక్టర్ గారు వచ్చారు. అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డైరెక్టర్ గారు అక్కడ వాళ్ళందరినీ చూస్తున్న ఒక తాతని చూశాడు. చూడగానే ఎందుకో ఆ తాత అలా చూస్తున్నాడని తెలుసుకుందామని తాత ఇటు రా అని పిలిచాడు. ఏం తాత భోజనం చేశావా అని అడిగాడు. తాత చేశానయ్యా అని చెప్పాడు. మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని మా అందరినీ చూస్తున్నావు? సినిమా అంటే నీకు ఇష్టమా అని అడిగాడు. అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా మొహం పెట్టి చెప్పాడు. మరి ఏంటి, ఏమైనా డబ్బులు కావాలా? ఏమన్నా ఉంటే చెప్పు, నేను సహాయం చేస్తా అని అడిగాడు. అదేం లేదయ్యా, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడగనా అన్నాడు. సరే తాత అడుగు, ఏంటో అని అన్నాడు. మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా, ఆ సినిమా ఎవరైనా విడుదల అవ్వకముందే పైరసీ చేస్తే ఏం చేస్తారు అని అడిగాడు. ఏముంది, అలా చేసిన వాడిని జైల్లో పెడతాం, ఇంకా లక్షల్లో జరిమానా వేస్తారు. ఇవన్నీ నీకెందుకు తాత అని అన్నాడు. అప్పుడు ఆ తాత, మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు. అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటానికని చెప్పాడు గర్వంగా. అప్పుడు తాత అడిగాడు, మీరు ఇంతమంది ఇక్కడ భోజనం చేశారు కదా, దాంట్లో అక్కడ చూడు చాలామంది సగం అన్నంలో చేతులు కడిగేశారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమ్మల్ని అని అన్నాడు. దానికి నీకు అంత బాధ ఎందుకు తాత? ఆ డబ్బులు నువ్వేమీ కట్టట్లేదుగా, అవి మా నిర్మాత కడతాడు అని వేళాకోళంగా అన్నాడు. అప్పుడు ఆ తాత అన్నాడు, మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు, జరిమానా కట్టిస్తారు. కానీ మేం పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని పండిస్తాం బాబు, ఎందుకో తెలుసా అన్నాడు. డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని అడిగాడు. ఆ తాత ఇలా చెప్పాడు. కోట్లో ఉన్న కోటీశ్వరుడైనా దిక్కులేని వాడికైనా ఆకలి వేస్తుంది. కోట్లో ఉన్నవాడు కొనుక్కు తింటాడు, దిక్కులేనివాడు అడుక్కు తింటాడు. కానీ ప్రతి ఒక్కరూ తిండి తినాలి. ఆకలితో ఉన్నవాడు ఏదో ఒక్కసారి అయినా మమ్మల్ని గుర్తు చేసుకోకపోయినా వారి కడుపులోని పేగులు గుర్తు చేసుకుంటాయి అని చెప్పాడు. అందుకే బాబు, ఇందాక మీరు సగం అన్నంలో చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి చూశానే కానీ మీరు నాకు సహాయం చేస్తారని కాదు. ఈ దేశంలో ప్రతిరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు, కానీ సినిమా వాళ్ళు కాదు. మీరు మా చావులను ఎలాగో ఆపలేరు. కనీసం భోజనం చేస్తున్నప్పుడైనా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు. ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాలో వేస్తారు. అలాగే ఎక్కడో ఒక చోట అన్నం వృధా చేయటం వల్ల ఒక మనిషికి అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని. బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. కథ బాగుంది కదూ, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.